ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక అంశం హెచ్చించుకునేతనం. ఈరోజు చాలామంది విశ్వాసుల్లో ఉండొచ్చు, బయట వ్యక్తుల్లో ఉండొచ్చు, తాను హెచ్చించుకోవడానికి అనేక విధములైన విధములైన ప్రయత్నాలను వారు చేస్తున్నారు. ఎందుకోసం అంటే ఈ లోకం వాళ్ళని హెచ్చించాలి, ఈ లోకం వాళ్ళని ఎంతగానో ప్రేమించాలి, ఈ లోకంలో అందరూ వాళ్ళని గుర్తుపట్టాలి. పలానా చోటుకి వెళ్తే పలానా వ్యక్తి కదరా అని అందరూ వచ్చి సెల్ఫీలు తీసేసుకోవాలి, ఆటోగ్రాఫ్ అడగాలి. ఇలా అనేక విధాలుగా వాళ్ళని గుర్తుపట్టడానికి, వాళ్ళని హెచ్చించుకోవడానికి విధమైన ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, తాను హెచ్చించుకునబడినవాడు తగ్గింపబడును అని. నువ్వు హెచ్చించుకోవడానికి విధమైన ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు ఎప్పటికైనా తగ్గింపబడతావు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఈ మాటలు. నువ్వు హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తే దేవుని తగ్గిస్తారు. అదే నువ్వు తగ్గించుకుని దీన మనసు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి యేసయ్యకు ప్రార్థన చేసి ఆయనతో సహవాసం చేస్తే నీ యేసయ్య, నువ్వు నమ్ముకున్న నీ తండ్రి నేను అనేక మంది దగ్గర హెచ్చిస్తారు. నువ్వు ప్రయాసపడిన అవసరం లేదు, ఆయన నిన్ను హెచ్చిస్తారు. అంత గొప్పగా నువ్వు మారాలని ఆయన కోరుకుంటున్నారు. ఒకవేళ నువ్వు ఇప్పటికీ హెచ్చించుకునే జాబితాలో ఉన్నావేమో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఈ మాటలు, ఒక్కసారి జాగ్రత్తగా విని ఈ మాటలు. నువ్వు తగ్గించుకునే మనసు నీకు కావాలని దేవునికి ప్రార్థన చేసుకో. నువ్వు తగ్గించుకునబడితే దేవుని హెచ్చింపు చేస్తారు. నువ్వు హెచ్చింపబడాలంటే ఇప్పుడు నువ్వు తగ్గించుకుని దేవుని యందు దీన మనసులో ఉండాలి. అనేక మందికి నువ్వు సువార్తను ప్రకటించు. ఆమేన్.